ఉందండి, బాగానే ఉంది. అందరికీ పప్పు, ఉప్పు, చింతపండు, ఉల్లిపాయలు, మంచినూనె, కొబ్బరి నూనె, గ్యాస్, కరెంటు, పెట్రోలు, ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను, రోడ్ల పన్ను, మొత్తం ఏని పన్నులంటూ లేదండి. అన్నీ తినేసేస్తున్నారు వీళ్ళే. ఇస్తున్నారు, ఏదో ఇస్తున్నారు, అదే ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అంటున్నారు. ఏది ఇవ్వట్లేదండి మాకు. వృద్ధాప్య పింఛను కూడా తీసేసారండి. ఏంటంటే కరెంటు బిల్లు లంకి పెడుతున్నారు. ఇంతవరకు ఏది ఒక్కటి కూడా మాకు ఇచ్చింది ఏమీ లేదండి. రోడ్లు దూకే రోడ్లన్నీ అర్ధానంగా అయిపోయినాయి. మేము చూడటానికి ఏ ఇల్లు కట్టుకుందామని ఏదన్నా గుడి చేసుకుందామన్నా దానికి పర్మిషన్ అడిగితే పర్మిషనానికి డబ్బులు అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక మేమందరం నానా బాధలు పడుతున్నామండి. తినటానికి ఏది కొనుక్కుందామన్నా తిందామన్నా సరే ఏమి లేదు. అన్ని రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఆఖరికి టిఫిన్ కూడా సెక్షన్కి వెళ్ళి టిఫిన్ చేద్దామన్నా 10 రూపాయలది 20 రూపాయలు అయిపోయింది. ఎలా తినాలి ఏంటి అర్థం కావట్లేదు. మేము చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే మా ఇల్లు ఆ ఇంటిని కప్పు పుచ్చుకుందాం అనుకుంటే అక్కడికి వెళ్ళి అడిగితే దానికి లంచం అడుగుతున్నారు. మేము దానికి సమాధానం చెప్పలేకపోతున్నాం. కాబట్టి మాకు ఏదన్నా ఈయన పోతే మాకు బాగుంటుందేమో అని అనుకుంటున్నాం. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇవి ఎలాంటి కష్టాలు ఉండేవి అంటారా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఉండే, కానీ దాన్ని పరిష్కరించేవాడు ఆయన. రోడ్లు వేసాడు, బాగుండే. పప్పు, ఉప్పు, చింతపండు ఈయన పెంచినట్టు ఆయన ఏం పెంచలేదు. అన్నీ బాగానే ఇచ్చాడు ఏండి. కాకపోతే ఏంటంటే ఈ వృద్ధాప్య పింఛన్కి పెట్టాడు, అమ్మఒడి అని ఇదని పెట్టాడు, కానీ ఏదో చేస్తాడని అనుకున్నాం. అది ఆ రోజున రాజశేఖర రెడ్డి చేసిన పనులు ఏమన్నా చేస్తాడేమని అనుకున్నాం, కానీ చేయట్లేదు. ఇప్పుడు కూడా వాళ్ళ కూతురు కూడా 3,400 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఆమె ఆయనకి ఎదురు తిరిగి సమాధానం చెబుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ బాబాయిని చెప్పింది ఇంతవరకు ఎవరు అర్థం కాకపోతుంది. అయితే ఆయన సంపాదించుకుంటానికి వచ్చాడేమో, కానీ ఆయన దొంగని ముద్రపడిపోయి 43,000 కోట్లు దొంగని ముద్రపడిపోయి 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన ఆయన ఏం చేస్తాడు? ఆయన పక్కన ఉండే వాళ్ళందరినీ దొంగలనే పెట్టుకుని ఆయన పరిపాలన చేస్తుంటే ఎలా ఉంటుందండి? మాకు మాత్రం ఏం ఇవ్వలేదండి. మాకు ఆయన పోతే మాకు బాగుంటుందేమోనని. టీడీపీ జనసేన కలిశారు కదండి. అవునండి. ఎలా ఒక దుర్మార్గుడిని అంతం చేయాలంటే శ్రీరాముడే ఆ రోజున కోతుల్ని అమ్మటేసుకుని వెళ్ళి ఆయన మీద యుద్ధం ఆయనకి వెళ్ళాడు. అట్టకి అందరూ కలిస్తే కానీ ఆ దుర్మార్గుడు పాడు. ఆ ఒక్కరితో పోయేది కాదు. ఆయన రావణాసురుడు లాంటి వాడు, అందరూ భక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన అందుచేత వీళ్ళందరూ జ్ఞానం వచ్చి ఆ రోజున వీళ్ళందరూ విడిపోయారు, కానీ అందరూ క్షేమంగా ఉంటే పాటికి అమరావతి బాగుండేదండి. అమరావతిని నాశనం చేసేసాడు. భారతదేశంలో అమరావతి అత్యున్నతమైన శిఖరానికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తే ఈయనేం చేశాడు? మొత్తం నాశనం చేశాడు. 3 అన్నాడు, కనీసం ఒక్కటి కూడా లేదు. చదువుకునే పిల్లలు మన రాజధాని ఏదంటే ఒక్కటి రాసుకుంటానికి ఆ ప్రశ్నలకు కూడా సమాధానం లేకోకుండా అయిపోయింది. ఏం చేయాలండి? ఇదిగోండి ఇట్లా ఉంటాం మేము. రేపు వచ్చే 24 ఎలక్షన్లు ఏ పార్టీ వస్తే బాగుండేది అంట? మేము ఇప్పుడు చెబుతున్నాను కదండి, తెలుగుదేశం జనసేన కలిసి ఈ 2 వస్తే ప్రజల్లో ఒక నూతన చైతన్యాన్ని తీసుకొస్తారని ఆశపడుతున్నామండి. ఆ రోజున అట్టాగే ఆశపడ్డాం. ఈ రోజున కూడా కొన్ని చంద్రబాబు చేశాడు కాబట్టి అది మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నామండి. ఈ దుష్టుడు పోతే మాకు ఆ రాజ్యం వచ్చిందనుకో మేమందరం క్షేమంగా ఉంటామని అనుకుంటున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం బాగాలేదండి. ఉద్యోగాలు లేవు. రేట్లు చూస్తే అధిక రేట్లు పెరిగిపోతున్నాయి. చూస్తే ఎటు చూసినా సరే ఈ గంజాయి వాళ్ళు ఎక్కువైపోతున్నారు, రౌడీజం పెరిగిపోతుంది. వ్యాపారాలు చూస్తే ఎక్కువగా లేవు. ఎలా చూసినా ఆర్థిక బాధలు బాగా పెరిగినాయి. ఇదివరకంటే అందరికీ పనులు కల్పించేవాళ్ళు, ఇవాళ పనులు లేవు, పాటలు లేవు. చాలామంది రోడ్ల మీద పడ్డారు. దానివల్ల అసలు ఈ ప్రభుత్వం ఏం బాగా. ప్రభుత్వం మారితే ఏమన్నా ఉందేమో, కానీ ఈ ప్రభుత్వంలో అందరికీ ఇబ్బందులే జనాలకి. కాకపోతే ఏంటంటే బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి. ఇది వరకు ఉన్న రేట్లు లేవు. దానివల్ల జనాలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం మారితే కానీ. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు కలుపుకున్నారు కదా, ఏంటి దానివల్ల లాభం ప్రజలకి? టీడీపీ పొత్తు కలుపుకున్నా సరే రేపు పొద్దున ప్రజలకి పనికొచ్చే పనులు చేసిన ప్రభుత్వమే కావాలి మనకి. గతంలో చంద్రబాబు చేసినప్పుడు పనులు అన్నీ ఉండేవి. అవి బాగానే ఉన్నాయి. పనులు ఉండేవి.
రేట్లు కూడా ఇంత రేట్లు లేవు, చాలా తక్కువగా ఉండేవి. ఇవాళ ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. 60 రూపాయలు కేజీ బియ్యం అయిపోయినాయి. నూనె చూస్తేనేమో 150 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు ఏం కొంటారండి ప్రజలు? వ్యాపారాలు కూడా పడిపోయినాయి. రోజు 10 మందికి పని ఉండేది, ఇవాళ పనులు లేక ఇబ్బంది పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి ప్రభుత్వం మారితే కానీ ఇక ప్రజలకి అందుబాటులో ఉండవు. దీని మూల పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసరాల రేట్లు. చదువుకునే పిల్లలు కూడా చాలా ఉద్యోగాలు ఇబ్బంది పడుతుంది. ఏంటి ఇక్కడ ఉద్యోగాలే వాళ్ళు చాలా మంది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలు చదువుకోవటం, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం, ఏదో పని చేసుకుంటున్నారు. ఇక్కడ పనులు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకోవడం కానీ ఇక్కడ పనులు లేవు. దాని మూలం చాలా ఇబ్బందులు. రేపు వచ్చే ఎలక్షన్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం వస్తే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూశారు కాబట్టి, వచ్చే ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం చూశారు కాబట్టి బాగానే ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఈ నిత్యావసర వస్తువులు కానీ జనాలకి పనులు కానీ కల్పిస్తుంది గ్యారంటీ. దాని గురించి మళ్ళీ ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమే రావాలని అనుకుంటున్నారు. చూడాలి ఏది వస్తుందో, అంత ప్రజల మీద నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు ఆ పథకాలు ఇస్తున్నాడంటే ఎంతవరకు పథకాలు? 6 నెలల రోజులు తింటాడే అయిపోద్ది. ఆ పథకాల మూలన ఏం రేట్లు తగ్గుతున్నాయో దాని వల్ల మన మీదగా పడేది. అందు గురించి పథకాల మూలన కూడా ఉపయోగం లేదు. ప్రభుత్వం మారటమే కరెక్ట్.